అని సున్నితంగా తన బాధ్యతల నుండి తప్పుకున్నాడు సూర్య. అలా ఎందుకంటున్నారు? శాలరీ పెరుగుతుంది. హెడ్ అంటే ఇలాంటి పొజిషన్ అందరికీ ఒక డ్రీమ్. అలాంటిది దీన్ని మీరు కోరుకోకుండానే ప్రమోషన్ ఇస్తుంటే ఎందుకు వద్దంటున్నారు డాక్టర్? అందుకు సూర్య, ఇప్పుడున్న పొజిషన్ చాలు సార్. ప్రమోషన్ అంటే అదనపు బాధ్యతలు. నేను 2 బాధ్యతలకు సరైన న్యాయం చేయలేను అని సున్నితంగా చెప్పాడు. అతని వర్క్ పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని చూసి ఆశ్చర్యంగా అక్కడున్న వాళ్ళందరూ సూర్య వైపే చూస్తున్నారు. కూర్చున్న స్థానం నుంచి లేచి నిలబడి, సూర్య మీటింగ్లో ఉన్న వారికి ఒక గౌరవప్రదమైన పదవి ఇస్తామని అన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని వారి అనుమతి తీసుకొని రౌండ్స్కి వెళ్ళాడు డాక్టర్ సూర్యనారాయణ. డాక్టర్ సూర్య, డాక్టర్ సూర్య అని పిలుపుతో వెనుకకు తిరిగి చూశాడు. రాజేష్, హాయ్ సార్, ఎందుకలా ప్రమోషన్ వద్దని వచ్చేస్తున్నారు అన్నాడు. సూర్య, ఇంతకీ నువ్వెవరు? సార్, ఏంటి సార్ నన్ను గుర్తుపట్టలేదా? నాకు మీరే ఈ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ ఇచ్చారు. ఇక్కడ ఎంఎస్ చేస్తున్నాను అన్నాడు. ఓ అవునా, ఆల్ ది బెస్ట్, బాగా చదువుకో అని అక్కడి నుండి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. సూర్య డ్యూటీ కాగానే తన ఫ్లాట్లో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తన మనసులాగే బావురుమంటుంది ఇల్లు. అయినా ఎవరున్నారు తన కోసం చూసేవాళ్ళు? శాండ్విచ్, కాఫీ తయారు చేసుకొని ఆ 2 పట్టుకొని వచ్చి టీవీ ముందు కూర్చొని తినుకుంటూ టీవీ చూస్తూ సోఫాలో అలాగే నిద్రపోయాడు. కాసేపటికి ఏదో గుర్తొచ్చినట్టు అనిపించి సడన్గా నిద్రలేచాడు. తార బాల్కనీలోకి వెళ్ళి సోఫాలో అక్కడ కూర్చొని నక్షత్రాలను చూస్తూ తన జ్ఞాపకాలలో శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణం అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. ఊరంతా పెళ్లి కళ. వాడవాడలను పందిళ్ళు వేశారు. సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి పాట వినిపిస్తూ ఉంది. సూర్య ఫ్రెండ్స్ అంతా గుడిలో జరిగే కళ్యాణం దగ్గర హడావుడిగా తిరుగుతూ పనులు చేస్తున్నారు. తారక మొదటిసారిగా రాణి పింక్ చిన్న జరి అంచు ఉన్న పట్టుచీర కట్టుకొని తన ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. తార రాజకుమారిలా మెరిసిపోతుంది. ఎప్పుడూ గట్టిగా జడ వేసుకునే తార మొదటిసారిగా క్లిప్ పెట్టి హెయిర్ను వదిలేసింది. తార చాలా అందంగా ఉంది, కొత్తగా ఉంది. ఒక నిమిషం నిలబడి చూస్తూ నిలబడిపోయాడు సూర్య. తను హాస్టల్ వెళ్ళకముందు చూసిన తారేనా? ఆశ్చర్యంగా చూస్తూ ఆమె మెడలో తను రాత్రి ఇచ్చిన గొలుసు వేసుకొని ఉంది. తను మెడిసిన్ లాస్ట్ ఇయర్ మొన్నే అయిపోయింది. జూనియర్ డాక్టర్గా జాబ్ వచ్చింది. మొదటి నెల జీతంతో సన్నని బంగారు గొలుసు, నక్షత్రాకారంలో ఉన్న లాకెట్, దానిలో ఆరెంజ్ కలర్లో ఉన్న రాయి. ఆ గొలుసును ఆరుబయట మంచంలో పక్క వేస్తున్న తారను పిలిచి, తార ఒక నిమిషం అన్నాడు సూర్య. ఏంటి సూరి, ఏమైనా కావాలా అని దగ్గరికి వచ్చి అడిగింది తార. నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను అంటూ షర్ట్ జేబులో ఉన్న ప్యాకెట్ తీసి ఆమె కుడి చేయి అందుకొని ఆమె చేతి ప్యాకెట్ పెట్టాడు. చూసి తార సంతోషంతో ఏంటి గబగబా ప్యాకెట్ విప్పింది. తన కోసం సూర్య తెచ్చాడు. సంబరం ఆకాశమైంది. మెల్లగా తీయి తార, కింద పడిపోతుంది. తన 2 చేతులు దోసిళ్ళు పెట్టాడు సూర్య. సూర్య చేతిలో ప్యాకెట్ పెట్టి మెల్లగా విప్పింది తార. బంగారు గొలుసు, అబ్బా చాలా బాగుంది సూరి. గొలుసును తీసుకుంది. గొలుసును మళ్ళీ జాగ్రత్తగా పెట్టెలో పెట్టి, రేపు శ్రీరామనవమి, నేను రేపు వేసుకుంటాను అని చెప్పి లోపలికి వెళ్ళింది ఆనందంగా. అతని మొహంలో సన్నని చిరుమందహాసంతో మెరిసిపోతుంది. తార ఆలోచనలతో, తార జ్ఞాపకాలతో సూర్య మనసు ప్రశాంతంగా అనిపించింది. హాయిగా నిద్ర పట్టేసింది. తెల్లవారింది. అలా హాస్పిటల్ వెళ్ళడం రొటీన్ లైఫ్. సూర్య అలా రోజులు గడుపుతూ ఉండేవాడు. శుక్రవారం వచ్చిందంటే చాలు. ఆ రోజు సాయంత్రం వరకు తను డ్యూటీ చేసి
తన కారులో సిటీకి దూరంగా అడవి ప్రాంతం దగ్గరగా సముద్రం ఒడ్డున మందు తాగుతూ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ గంటలు గంటలు ఆ ఇసుక మీద పడుకొని వాటిని చూస్తూ ఉంటాడు సూర్య. తన కళ్ళ నుండి ఒక్కొక్కటిగా రాలుతున్న కన్నీటి చుక్కలు ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో అన్ని చుక్కలుగా కారుతున్నాయి. తను పడుకున్న ఇసుకను మరొక సముద్రాన్ని తయారు చేస్తున్నాయి. అట్లా ఇసుక తడిసిపోతుంది. చీకట్లో సముద్రం తనతో ఏదో మాట్లాడుతున్నట్టు, తన కథ ఏదో వింటున్నట్టు, అక్కడున్న సముద్రం చేస్తున్న షోరు వినుకుంటూ, తన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, తనకు నచ్చిన తార పాడిన పాట వింటూ, తారలను చూస్తూ ఇసుకలో గంటలు గంటలు అలా పడి ఉండడం వారంలో 2 రోజులు చేసే పని ఇదే. 2 రోజులు ఎవరికి లేని ప్రాంతంలో ఒంటరిగా గడిపేసి మండే రోజు తిరిగి వచ్చే సమయంలో సముద్రం ఎప్పుడొస్తావు అన్నట్లు సముద్రం సూర్యుని చూస్తుంటే తిరిగి వస్తానన్నట్లు సూర్య సముద్రం కేసి ఒకసారి చూసి తన రొటీన్ లైఫ్లోకి వెళ్తున్నాడు. తన జీవితంలో తన వాళ్ళ లేకుండా బతుకుతున్నాడు. ఆ 2 రోజులు ప్రకృతికి దగ్గరగా మనుషులకు దూరంగా బతకడం గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాడు. సోమవారం రోజున రొటీన్ ఇంటికి రాగానే ఫోన్ చూసుకునేసరికి కొన్ని వందల మెసేజ్లు, ఫోన్ చేయరా అర్జెంటు నీతో మాట్లాడాలి అంటూ భువన్ దగ్గర నుంచి కాళ్ళు మెసేజ్లు నిండిపోయింది ఫోన్ అంతా. భువన్ చిన్ననాటి ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఎందుకింత ఎమర్జెన్సీ అంటున్నాడు? ఎవరికైనా ఏమైనా జరిగిందా? భయంతో టెన్షన్ పడుతూ భువన్కు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భువన్ లిఫ్ట్ చేయడం లేదు. చివరికి కొంత సమయం తర్వాత మళ్ళీ ట్రై చేశాడు ఫోన్. ఈసారి భువన్ నిద్ర లేచి ఏంటిదిరా ఈ రాత్రి ఫోన్ చేశావు అన్నాడు. సూర్య అయితే సరే రేపు మార్నింగ్ చేస్తాను అని కాల్ కట్ చేయబోతుంటే వెంటనే ఆగు 3 రోజుల నుంచి నీకోసం ట్రై చేస్తున్నా, నిద్రలో ఏదో అనగానే ఫోన్ కట్ చేస్తావా? నువ్వు మళ్ళీ నాకు ఫోన్లోకి రావడానికి నాకు మరో జన్మ కావాల్సి వస్తుంది, కొంచెం ఆగు అని భువన్ అంటే నిద్రపోతున్నా అన్నావు కదా అన్నాడు సూర్య. పర్లేదు నువ్వు ఫోన్ పెట్టేస్తా అనగానే నిద్రపోయింది అన్నాడు భువన్. సూర్య చెప్పరా ఏం జరిగింది? ఎందుకన్నిసార్లు ఫోన్ చేసావు? అక్కడ ఏమైనా జరిగిందా? మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తున్నావు మెసేజ్లలో అన్నాడు. భువన్ ఫోన్లో ఏం మాట్లాడకుండా ఉన్నాడు. సూర్య చెప్పేది వింటున్నాడు. భువన్ అని పిలిచి సూర్య కాల్ కట్ అయిందా ఏంటి అని ఒకసారి తన ఫోన్ స్క్రీన్ చూసుకున్నాడు. కాల్ కట్ కాలేదు. నా మాటలు వినపడట్లేదా భువన్? ఏం జరిగింది అంటూ అడిగాడు. భువన్ ఎన్ని రోజులైందిరా నువ్వు అలా పిలిచి? భువన్ అని మా అందరినీ దూరమై ఎన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ఎలా ఉండగలిగావు? ఫోన్ కాల్లో కొద్దిసేపు నేను మాట్లాడకపోతే ఇన్నిసార్లు పిలిచావు. ఇంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు ఇలా చేస్తున్నావు? సూర్యుడు తూర్పునే కదరా ఉండేది, ఈ తూర్పు దేశమైన ఇండియాలో ఉండక అక్కడేం చేస్తున్నావురా అని భువన్ అడిగాడు సూర్యను. అస్తమించిన సూర్యుడు పశ్చిమానే కదరా ఉండేది అన్నాడు సూర్య. అందుకే మీ అందరికీ ఇంత దూరంలో అస్తమించిన జీవితంతో జీవిస్తున్నాను. సూర్యుడు ఒంటరిగానే ఉంటాడు, అక్కడ ఆ సూర్యుడైనా ఇక్కడ ఈ సూర్య అయినా. భువన్ ఎవరు చెప్పారా సూర్యుడు ఒంటరివాడని? సూర్యుడికి సౌర కుటుంబమే ఉంటుంది. సూర్యుడు లేకపోతే గ్రహాలు వాటి ఉపగ్రహాలు ఎక్కడుంటాయి? ఇక్కడ మన జీవనానికి ఆధారమే సూర్యుడు. సూర్యుడు తూర్పున ఉన్నా పశ్చిమాన ఉన్నా ఎక్కడున్నా తన వాళ్ళని చూసుకోవడం తెలుసు, అక్కడ ఆ సూర్యకైనా ఇక్కడ ఈ సూర్యకైనా అని భువన్ అన్నాడు. సరే కానీ విషయంలోకి రావా? టెన్షన్ పెట్టావు మెసేజ్లతోటి, ఏం జరిగిందో చెప్పు, వినాలనుకుంటున్నా అన్నాడు సూర్య. భువన్ మన ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ పెట్టాలని డిసైడ్ అయ్యాము. నువ్వు రాకపోతే అస్సలు మంచిగా ఉండదు. సూర్య ఇదే నా ఎమర్జెన్సీ అన్నావు. భువన్ అవును ఇది ఎమర్జెన్సీ కాదా? సూర్య నాకు రావడం వీలు కాదు. ఎందుకురా నీకు ఎలాగూ ప్రమోషన్ వస్తే బిజీగా ఉన్నావు అనుకునేవాడిని. ప్రమోషన్ వద్దన్నావు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్క రోజైనా లీవ్ పెట్టావా? లేదు కదా, రారా అన్నాడు భువన్.
నా ప్రమోషన్ గురించి నీకెలా తెలుసు అని ఆశ్చర్యపోతూ అడిగాడు సూర్య. సూర్యతారలు కలుస్తారా? తారకి ఏం జరిగింది? తన ప్రేమ కథ మరొక ఎపిసోడ్లో చెప్పడానికి సూర్య సిద్ధం.